ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీ అయినాడు. పోలీసులకు చిక్కకుండా ఆయన జారుకున్నారు అన్న విషయాన్ని తీవ్రమైనటువంటి అంశంగా ఒక బిగ్ టాపిక్గా చర్చించే పరిస్థితి తీసుకొచ్చారు. అసలు ఏం జరిగింది? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీ అయ్యారా? ఎక్కడికి వెళ్ళారు? ఏంటి వ్యవహారం? దీని మీద కూలంకుషంగా విషయాలను పరిశీలిస్తే తెలుగుదేశం అరాచకాలు, ఘాతుకాలు, తెర వెనుక రాజకీయాలు, కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. పోలింగ్ బూతుల్లో ఏం జరుగుతోందో పర్యవేక్షించడానికి ఎన్నికల కమిషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన అంశాలను బట్టి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పైనే ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఆ బాధ్యతను విస్మరించిందా? ఏకపక్షంగా వ్యవహరించిందా? ఎందుకని అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి ఈవీఎంల ధ్వంసం కానీ లేదా ఓటర్లపై దాడులు కానీ ఇలాంటివన్నీ రికార్డ్ అయినప్పటికీ ఈ నెల 13న పోలింగ్ జరిగితే ఇప్పటి వరకు దాదాపు 10 రోజుల ప్రాంతం. ఈ 10 రోజుల్లో ఎందుకు మౌనంగా ఉంది? ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీని మీద ప్రజలందరికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదొక పక్క కీలకాంశమైతే, మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల గేటు, అలాగే తుమ్మురుకోట ఈ ప్రాంతాలకు సంబంధించిన ఒక పోలింగ్ బూత్లో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశాడంటూ ఒక షార్ట్ వీడియోను, 1 నిమిషం వీడియోను చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశం తన ట్విట్టర్ ఖాతా ద్వారా బయటకు తీసుకొచ్చారు. అక్కడ పోలింగ్ బూత్ లోపల ఏం జరిగినా ఎలక్షన్ కమిషన్ సీసీ కెమెరాలో మాత్రమే బంధించే అవకాశం ఉంది, షూట్ చేసే అవకాశం ఉంది. వేరే ఎవరు బయటి వ్యక్తులు కెమెరాలు కానీ మొబైల్తో కానీ షూట్ చేసే అవకాశం లేనే లేదు. మరి ఈ వీడియో క్లిప్పింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్నికల కమిషన్కి సంబంధించిన అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ టీడీపీతో కుమ్ముక్కయ్యారా? టీడీపీకి ఈ వీడియో క్లిప్పింగ్స్ని అందజేశారా అనే అనుమానం. ఈ అనుమానం నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కాకుండా సిట్ ఏర్పాటు చేసిన తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఈ దాడులు, ఈ గందరగోళాలపైన సిట్ని కేంద్ర ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ జరిగిన అనేక వ్యవహారాలకు సంబంధించి ఫుటేజ్ని సిట్ పరిశీలించింది. సిట్ పరిశీలించిన సందర్భంగా ఎవరైనా తస్కరించి టీడీపీకి అందజేశారా? అంటే అధికార యంత్రాంగంలోనో, పోలీసుల్లోనో, ఎన్నికల కమిషన్కి సంబంధించిన వ్యక్తుల్లోనో టీడీపీ అనుచరుడు లేదా అభిమానులు ఉన్నారా? లేకపోతే ఈ వీడియో బయటకు వచ్చే అవకాశం లేదు కదా. ఈ వీడియో క్లిప్పింగ్ ముందు ఏం జరిగింది? ఎందుక ఈవీఎం ధ్వంసం జరిగింది? అది నిజంగా వీడియో అయినా ఫేక్ వీడియోనా తేల్చాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పైన ఉంది. నిజంగా ఆ బూత్లో వైసీపీ ఓటర్స్ని రానివ్వకుండా వారిపై దాడి చేసి వైసీపీ ఏజెంట్లను కూడా తరిమి కొట్టి పోలింగ్ బూత్ని క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేసిన సందర్భంలో వైసీపీ అభ్యర్థి అక్కడికి వెళ్ళి ఈవీఎంను ధ్వంసం చేశారని కొంతమంది చెప్తున్నటువంటి విషయం. ఈ వాదనలో నిజం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి సంఘటనలు మరో 5-6 జరిగాయి. అక్కడ టీడీపీ వాళ్ళు ఈవీఎంలను ధ్వంసం చేశారు.
మరి అవెందుకు బయటికి రాలేదు? ధ్వంసం చేసినట్టుగా అన్ని వర్గాలు నిర్ధారిస్తున్నా, ధృవీకరిస్తున్నా ఆ విషయాలు ఎందుకు బయటికి రాలేదు? ఇది పక్కన పెడదాం. ప్రజాస్వామ్యవాది శుద్ధపూస ప్రజాస్వామ్యం కోసం పరితపించే విశ్రాంత ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ చౌదరి, ఈయన ఈ వీడియో క్లిప్పింగ్ను తీసుకెళ్లి పోలీసులకు, ఎన్నికల కమిషన్కి ఇచ్చి దీని మీద విచారణ జరపండి అని కోరటం వెనక ఈయన ప్రయోజనం ఏంటి? ఈయన ఎవరి కోసం, ఏ ప్రజాస్వామ్యం కోసం, ఏ ప్రజల కోసం పరితపించిపోతున్నారు? ఆయన ఇస్తే కానీ పరిశీలించలేని పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం కానీ, ఎన్నికల కమిషన్ కానీ ఉందా? అసలు ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్ బయటికి ఎట్లా వచ్చింది? అది టీడీపీ యంత్రాంగానికి ఎలా చేరింది? ఇవన్నీ కీలకమైనటువంటి ప్రశ్నలు, కీలకమైనటువంటి అంశాలు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దీని మీద వివరణ ఇచ్చారు. ఆయన కమ్మ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తి. ఆయన ప్రోత్సాహంతో ఎలక్షన్స్కి 2 రోజుల ముందు నారాయణ స్వామి అనే సిఐని, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సిఐని ఇక్కడ పోస్టింగ్ ఇప్పించడం జరిగింది. గతంలో అతను ఎస్ఐగా కారంపూడిలో పనిచేశాడు. ఇప్పుడు సిఐగా అతను తీసుకొచ్చి అతని పరిధి ఏదైతే ఉందో కారంపూడి, రెంటచింతల, దుర్గి 3 మండలాలకు సంబంధించి అతను సిఐగా అతని ఏరియా వస్తుంది 3 మండలాలు. అయితే అతను ప్రీ ప్లాన్డ్గా 2 రోజుల ముందే తెలుగుదేశం సంబంధించిన శ్రేణులందరినీ రెచ్చగొట్టే కార్యక్రమం చేశాడు. కానీ మిగతా వర్గాలు ఎక్కడా కూడా ఈ గొడవలు చేయడానికి ఇష్టపడని పరిస్థితుల్లో ఓన్లీ వాళ్ళ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీ అభ్యర్థి కమ్మ సామాజిక వర్గం, ఒక సిఐ కమ్మ సామాజిక వర్గం, వాళ్ళ వర్గానికి సంబంధించిన విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ 4 విలేజెస్లోనే సమన్వయం కోల్పోయి గొడవలు చేయటం. ఒకటి చెల్ల, 2వది చింతపల్లి, 3 తుమ్మూరుకోట, 4 పార్వైకోట. ఈ 2 కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మిగతా వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉంటారు ఆ విలేజ్లో. వాళ్ళు 12 గంటల దాకా ఓటింగ్ వేస్తా ఉంటే టోటల్ కూడా బాగా కాన్షియన్స్ అన్ని విలేజ్ల్లో కూడా బ్రహ్మాండంగా పోలింగ్ అవుతున్న పరిస్థితుల్లో వాడు సమన్వయం కోల్పోయి మనకు ఓట్లు పడట్లేదు, ఏదో రకంగా గొడవలు చేయాలని నియోజకవర్గం మొత్తం కూడా ఈ 4 గ్రామాల్లోనే బరి తెగించేసి అక్కడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో లాగేసేసి రిగ్గింగ్ చేసే ప్రయత్నం చేశారు. అడ్డొచ్చిన ఇష్టం వచ్చినట్టు కొట్టడం చేసే కార్యక్రమం చేస్తారు. ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏముందంటే ఎంపీకి వత్తాసుగా ఎంపీ చెప్పినట్టు చేయడానికి, ఎవరు కృష్ణదేవరావు చెప్పినట్టు చేయడానికి ఒక సిఐని ఒక ఏజెంట్గా పెట్టుకున్నారు ఇక్కడ. అలాగే ఎస్పీ కూడా, మా ఎస్పీ ఎవరైనా సరే హెడ్ క్వార్టర్లో, నర్సరావుపేట హెడ్ క్వార్టర్లో ఉండి 7 సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ పోలింగ్ ఎలా జరుగుతుంది, ఏదైతే గొడవలు ఏం జరుగుతున్నాయి అనే దాని మీద మానిటర్ చేసుకుంటారు. కానీ ఒక ఎస్పీ ఖచ్చితంగా మాచర్లోనే ఉండి ఇక్కడే పక్క గ్రామంలో గొడవ జరుగుతూ ఉంటే పక్క గ్రామంలో ఉండి కూడా ఏం కంట్రోల్ చేయలేని పరిస్థితి. అంటే దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఆ వివరణను పరిశీలిస్తే అనేకమైనటువంటి కీలక అంశాలు వెల్లడవుతున్నాయి. అక్కడ గతంలో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన లావు శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆయన ఎన్నికల కమిషన్ని కానీ, పోలీస్ యంత్రాంగాన్ని కానీ తన గుప్పెట్లో పెట్టుకుని అనేక దుర్మార్గాలకు కీలక నేతగా మారారు అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అభియోగం. ఇందుకు ఉదాహరణగా ఒక సిఐని ఎన్నికలకు 2 రోజుల ముందు కావాలని పాల్వాయి గేటు, తుమ్మురుకోట తదితర ప్రాంతాలకు సంబంధించి పర్యవేక్షించడానికి తన సామాజిక వర్గానికి చెందిన సిఐని తెచ్చుకుని అక్కడికి వేయించుకున్నారు అని కూడా చెప్తున్నారు. అంటే అనేక రకాల అక్రమాలు, కుట్రలు, తెర వెనుక కుతంత్రాలు చాలా జరిగాయి. ఇప్పటికే పోలింగ్కి ముందే ఏదో జరగబోతోంది, వైసీపీని ఓడించడానికి
అనేక రకాల తెర వెనుక కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు ఇవన్నీ జరగబోతున్నాయి అని నెట్టిన నోరు పెట్టుకొని మొత్తుకున్న వైసీపీ వినలేదు, వైసీపీ అధినేత కూడా పట్టించుకోలేదు. కానీ జరగాల్సినవన్నీ జరిగిపోయాయి, చేయాల్సిన అరాచకమంతా చేసేశారు. ఇంకా కూడా భయోత్పాతాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధినేత, పచ్చపార్టీ అధినేత విదేశాల్లో కూర్చొని కూడా, పచ్చపార్టీ అధినేత పుత్రరత్నం కూడా విదేశాల్లో ఉన్నారో, దేశంలో ఉన్నారో, ఎక్కడున్నారో తెలియని అజ్ఞాత ప్రాంతంలో ఉండి కూడా ఇంకా వీళ్ళకి గైడెన్స్ ఇచ్చి రకరకాల పద్ధతుల్లో వైసీపీ మీద పోరాటానికి తెగనాడుతున్నారా, తెగబడుతున్నారా అంటే అవునని చెప్పుకోవాలి. ఎస్, వైసీపీ మీద మూకదాడి, మూకుమ్మడి దాడికి వ్యవస్థలను ఏ విధంగా వినియోగించుకున్నారో గురజాల, మాచర్ల ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల వ్యవహారం, అలాగే తాడిపత్రిలో జరిగినటువంటి పోలీసులే ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసి సీసీ కెమెరాలు, ఫర్నిచరు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అట్లాగే చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఎంత ఉన్మాదంతో ఎన్నికల రోజునే పెట్టిరేగిపోయి అభ్యర్థిపై దాడి చేసినటువంటి పరిస్థితి. దీంట్లో పోలీసుల పాత్ర ఏంటి? పోలీసు యంత్రాంగం ఎందుకు ఈ రౌడీ మూకలకు సహకరించింది? పోలీసు యంత్రాంగమే కాదు, ఈసీ ఎందుకు ఇలాంటి వాటిని పట్టించుకోలేదు? ఈ అనేక అంశాలని మరి న్యాయ వ్యవస్థ కానీ, పోలీసు వ్యవస్థ కానీ, ఎన్నికల కమిషన్ కానీ, మరొకళ్ళు కానీ ఇప్పటికైనా దర్యాప్తు చేసి నిజానిజాలను వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారైపోయారు. హైదరాబాద్ పరిసరాల్లో అంటే అబ్దుల్లాపూర్ మెట్ కానీ, అలాగే సంగారెడ్డి ప్రాంతాల్లో కానీ హైవే పైన ఆయన దూసుకుపోయారు, పోలీసులకు చిక్కలేదు. ఇవన్నీ నిజమేనా? ఆయనకు సంబంధించిన వాళ్ళు ఇవన్నీ నిజం కాదంటున్నారు. ఆయన కానీ, ఆయన సోదరుడు కానీ ఎక్కడికి పారిపోలేదు, ఆయన గృహంలోనే ఉన్నారు అనేది వాళ్ళ వాదన. కానీ పోలీసులు మాత్రం ఆయన్ని పట్టుకోవడానికి ఆయన వాహనాన్ని ఛేదించాం, ఆ ఛేజింగ్లో ఆయన మాకు దొరకకుండా తప్పించుకు పారిపోయారు, ఇలాంటి మాటలు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో వ్యవహారం ఇప్పటిదాకా బయటికి రాకపోవటం, 10 రోజుల తర్వాత ఇప్పుడు బయటికి రావటం, దీని మీద చర్చోపచర్చలు సాగటం, నిజాలను మరుగునపరచడానికి ప్రయత్నాలు జరగడం, ఎన్నికల కమిషన్ చేష్టలు ఉడిగినటువంటి స్థితిలో ఉండిపోవటం, పోలీసు యంత్రాంగం సహకరించడం, ఇలాంటి అనేక అంశాలు నిజంగా చర్చనీయాంశాలే. వీటి మీద ఖచ్చితంగా తప్పకుండా చర్యలు ఉండాలని అందరూ భావిస్తున్నారు. అయితే టీడీపీ కానీ లేదా కూటమి కానీ సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు స్పందించారు, చర్యలు తీసుకోవాలన్నారు. మరో సుద్దపూస ఐఏఎస్ రిటైర్డ్ విశ్రాంత అధికారి ఆ వీడియో క్లిప్పింగ్ని తీసుకెళ్ళి ఎన్నికల కమిషన్కి అలాగే పోలీసులకి ఇచ్చి దర్యాప్తు సాగించాలన్నారు. వ్యవస్థలను పక్కదారి పట్టించి, వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులను పక్కదారి పట్టించి జరిగిన అంశాలను కూడా మసిబూసి మారేడికాయ చేసి న్యాయాన్ని సమాధి చేయాలి, నిజాన్ని సమాధి చేయాలని ఇంకెంతకాలం ప్రయత్నాలు సాగుతాయి? ఈ ప్రయత్నాలకు వ్యవస్థల నుంచి ఇంకా మద్దతు కొనసాగుతుందా? ఈ వ్యవస్థలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజాలను తెలుసుకునే పరిస్థితులు ఏర్పడతాయా? చూడాలి ఏం జరుగుతుందో.